విజయవాడ రాజకీయాల గురించి, అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ గురించి తెలిసిన వాళ్లకు వంగవీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదో రక్త చరిత్ర, అదో ఆధిపత్య పోరు. ఇప్పుడు దాన్నే తెరపైకి తీసుకొస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అతని నుంచి వస్తున్న మరో యథార్థ గాథ వంగవీటి. ఈ సినిమా గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా బయటకు వచ్చింది. దాదాపు 3 నిమిషాల ఈ ట్రైలర్ లో వర్మ చాలా విషయాలే చెప్పాడు అని అనిపిస్తోంది. నెహ్రూ, గాంధీ పేర్లు వాడి తన పాత్రలు వేటు చుట్టూ తిరగబోతున్నాయన్న విషయం చాలా స్పష్టంగా చెప్పేశాడు. ట్రైలర్ చూస్తే విజయవాడ మారణ కాండాన్ని తెరపై పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడని అనిపిస్తోంది. అయితే ఈ డైలాగులు, పాత్రల్ని చూపించిన విధానం చూస్తే పాత గొడవల్ని మళ్లీ కెలుకుతున్నాడేమోనన్న భయం కలిగిస్తున్నాయి. కాపు కాసే శక్తి అంటూ ఓ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు వర్మ. సినిమాలో రక్తపాతం ఏ స్థాయిలో చూపించాడో చెప్పడానికి ట్రైలర్లో కొన్ని షాట్సే ఉదాహరణగా నిలుస్తాయి. మొత్తానికి వర్మ పాత గొడవల్ని కొత్తగా రేపడానికి తన క్రియేటివిటీ మొత్తం వాడేశాడు. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఏం జరుగుతుందో, అసలు ఈ సినిమాని బయటకు వదులుతారో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.